रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब जिले महबूबनगर कलेक्टर विजेंद्र बोई ने आज मंगल के रोज जटचल्ला मुस्तकर के BRR गवर्नमेंट डिग्री कॉलेज के अहाते में नेशनल जियो स्पेशल नॉलेज बेस्ड लैंड सर्वे ऑफ अर्बन हैबिटेशंस नक्शा प्रोग्राम का बाकायदा आगाज किया। इस मौके पर जिला कलेक्टर विजेंद्र बोई ने कहा कि मरकजी हुकूमत की निगरानी में नक्शा प्रोग्राम को डिजिटल इंडिया लैंड रिकॉर्ड मॉडर्नाइजेशन प्रोग्राम DIL और MP के हिस्से के तौर पर शुरू किया गया है, जो कि सर्वे ऑफ इंडिया रियासती महसूलात के लिए म्यूनसिपल महकूमों के जरिए किया जाएगा। जिला कलेक्टर ने बताया कि पायलट प्रोजेक्ट मंगल के रोज़ मुल्क भर में 2 लाख तक की आबादी वाली 152 बल्दियात में शुरू किया जा रहा है, जिसमें मुत्तहदा महबूबनगर ज़िले में कोडंगल जटचल्ले को मुंतखब किया गया है और इन कस्बों में 1 साल तक पायलट प्रोजेक्ट को नाफिज करने के बाद नतायज के बुनियाद पर तब्दीलियाँ और इजाफा किया जाएगा और फिर दूसरे शहरों में मरहलावार नाफिज किया जाएगा। इस प्रोग्राम को मरकज़ी देही तरक्की ज़राअत किसानों की फलाह बहबूद के वज़ीर शिवराज सिंह चौहान और मध्य प्रदेश के वज़ीर आला मोहन यादव ने डिजिटल स्क्रीन के जरिए मुशाहिदा किया। ఈరోజు ఈ నక్ష కార్యక్రమాన్ని జడ్చర్లలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నక్ష అంటే దాని ఫుల్ ఫామ్ చాలా పెద్దగా ఉంది, గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. కానీ నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్, దీన్ని షార్ట్ ఫామ్ లో నక్ష అని అంటున్నారు. ఈ నక్ష కార్యక్రమం మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతోంది. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ దీనికి కేంద్ర స్థాయిలో నోడల్ డిపార్ట్మెంట్గా ఉంది. దాంతోపాటుగా ఈ మన సర్వే ఆఫ్ ఇండియా కానీ NIC కానీ ఇట్లా చాలా కేంద్ర సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పటికీ రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఈ 2 శాఖల ద్వారా ఈ నక్ష కార్యక్రమం మన రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. అయితే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. ఇది మన మొత్తం దేశంలోనే దాదాపు 5,000 అర్బన్ లోకల్ బాడీస్ ఉంటే, అంటే మున్సిపాలిటీస్ పట్టణాలు ఉంటే 5,000 ఉంటే దాంట్లో 152 పట్టణాల్లో మాత్రం ఈ పైలట్ టేకప్ చేయడం జరిగింది. ఆ 152 పట్టణాల్లో మన జిల్లాలో జడ్చర్ల ఉండడం అనేది మనకి చాలా సంతోషించాల్సిన విషయం. ఇదేమంటే మొదటిసారిగా పైలట్ చేస్తున్నారు కాబట్టి దాదాపు 2 లక్షల కంటే తక్కువ పాపులేషన్, అదేవిధంగా 35 స్క్వేర్ కిలోమీటర్స్ కంటే తక్కువ ఏరియా ఉన్న పట్టణాలు సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి అందులో భాగంగా మన జడ్చర్ల వచ్చింది. తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ ఇండియా ల్యాండ్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ అని వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇది మొదలు పెట్టడం జరిగింది. ఇది దాదాపు ఒక 1 ఇయర్ ప్రాజెక్ట్. 1 సంవత్సరం పాటు ఈ నక్షా కింద కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత మిగిలిన పట్టణాల్లో మొత్తం దేశంలో ఉన్న అన్ని పట్టణాలు దశల వారీగా దీని కిందకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇందులో ఇందాక మన అడిషనల్ డైరెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్స్ కానీ అందరూ చెప్పినట్టు ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన కార్యక్రమం. మీ అందరికీ కూడా తెలుసు, ల్యాండ్ రికార్డ్స్ కరెక్ట్గా ఉండడం, కరెక్ట్గా మెయింటైన్ కావడం, కరెక్ట్గా మేనేజ్ చేయడం అనేది అన్నిటికంటే కూడా అతి కీలకమైన అంశం. మనందరం కూడా చూస్తే ఇప్పుడు మనకి ప్రజావాణి ప్రతి మండే జరుగుతూ ఉంటుంది, మండలాల్లో కూడా ప్రజావాణిలు జరుగుతాయి. మన దగ్గరికి చాలా మంది పిటిషన్ ఎందుకు అంటే కొంత ల్యాండ్ రికార్డ్స్ కొంత ప్రాపర్గా మెయింటైన్ కాకపోవడం, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగి ఉంటే మ్యూటేషన్స్ కానీ కొనుగోళ్లు, అమ్మకాలు, వారసత్వం ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు టైమ్లీగా అప్డేట్ కాకపోవడం, వీటి వల్ల చాలా తగాదాలు వస్తున్నాయి. ఇంకా రూరల్ ఏరియాలో చూసేటప్పటికి పట్టణ ప్రాంతాలు ఏమిటి అంటే పెరుగుతూ ఉంటాయి, అడ్డంగా పెరుగుతాయి, నిలువుగా పెరుగుతాయి. అడ్డంగా పెరుగుతాయి అంటే కొత్త కొత్త ఏరియాస్, కొత్త కొత్త కాలనీస్ వస్తూ ఉంటాయి. నిలువుగా పెరుగుతూ ఉంటాయి అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క ఓనర్షిప్ ఉంటుంది. ఆ మల్టీ ఫ్లోరీడ్ అయితే
పైన ఫ్లోర్ ఓనర్ వేరే ఉండొచ్చు, మధ్యలో ఫ్లోర్ వేరే ఉండొచ్చు, మళ్ళీ తగాదాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఇస్తూ ఈ నక్షా కార్యక్రమంలో 3 దశల్లో మనకి ఇది జరుగుతుంది. ఒకటి ఏరియల్ సర్వే, ఈ డ్రోన్ సహాయంతో మొత్తం ఏరియల్ సర్వే అన్ని ప్రాపర్టీస్, అవి బిల్డింగ్స్ కానివ్వండి, వేకెంట్ ల్యాండ్స్ కానివ్వండి, వాటర్ బాడీస్ కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, రైల్వే లైన్లు కానివ్వండి, ఎన్ని రకాల ఉన్నాయో అన్ని రకాల వాటిని కూడా ఏరియల్ సర్వే ద్వారా సర్వే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ డేటా పెట్టుకొని ఫీల్డ్ సర్వే కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ప్రాపర్టీ దగ్గర వెళ్ళి వాళ్ళ ఓనర్షిప్ ఎవరు ఏమిటి అనేది సేకరించడం జరుగుతుంది. తర్వాత ఈ డేటా పబ్లిష్ చేయడం జరుగుతుంది. అంటే అందరూ ఇప్పుడు జడ్చర్లలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాపర్టీ వచ్చిందా, ఏమొచ్చింది, ఏమిటి అనేది చూసుకొని ఏమైనా అభ్యంతరాలు కానీ ఇంకేమైనా ఉంటే కూడా తెలియజేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని ఆ నక్షా పోర్టల్లో అప్లోడ్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది.